హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇవి వచ్చేసి ఇమ్మీడియట్ ఓపెనింగ్స్ అనమాట ఫర్ ఫ్రెషర్స్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి ఛానల్ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి ఇన్ఫినిక్స్ అనమాట. వాయిస్ ప్రాసెస్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు ఫర్ ఫ్రెషర్స్ కోసం. 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదన్నమాట. గూగుల్ చేస్తే కనుక మీకు 20,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట మంత్లీ. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట, మాదాపూర్. సో ఇక్కడ టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి డైరెక్ట్ ఇంటర్వ్యూ అనమాట. డైరెక్ట్ ఇంటర్వ్యూ జాబ్స్ అనమాట ఇవి. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు మిమ్మల్ని రేపటి నుంచి మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇమ్మీడియట్ జాయినింగ్ అనమాట. ఇది వచ్చేసి ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 19th March నిన్నటి నుండి అయితే ఇక ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అయిందనమాట. సో 21st లాస్ట్ అనమాట. 21st March మార్నింగ్ 10:30 to 3:30 PM వరకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. కాంటాక్ట్ నవదీప్ అని హెచ్ఆర్ని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారని అనుకుంటున్నాను. వెరీ రీసెంట్గా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. ఓపెనింగ్స్ వచ్చేసి 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ 826 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. వీడియో చూసిన వెంటనే మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. జాబ్ హైలైట్స్ కనుక చూసుకున్నట్లయితే గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. మెడికల్ బిల్లింగ్, ఏఆర్ అండ్ అలాగే క్లైమ్ అడ్జస్ట్రేట్స్ ఎక్స్పీరియన్స్ ప్రిఫర్డ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. సో వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎనలైజ్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్, ఇనిషియేట్ కలెక్షన్ ఎఫర్ట్స్ అండ్ డాక్యుమెంట్ యాక్షన్స్ ఇన్ క్లైంట్ సాఫ్ట్వేర్ అనమాట. సో వీటి మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్లయితే 2.4 lakh per annum అయితే వీళ్ళు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాకిన్ వచ్చేసి అనలైజ్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ అండ్ ఇనిషియేట్ కలెక్షన్ ఎఫర్ట్స్ యాజ్ పర్ ఏజింగ్ రిపోర్ట్ సో దట్ క్లైమ్స్ గెట్ రీయింబర్స్డ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్గా వర్క్ ఏంటని చెప్పేసి మీకు కంపెనీ వాళ్ళే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్టేక్స్ డెనియల్ ఫాలో అప్ అండ్ అపియల్ వర్క్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ అనమాట. డాక్యుమెంట్స్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ విచ్ హ్యాస్ బీన్ అనలైజ్ ఫాలోడ్ అప్ ఇన్ ద క్లయింట్ సాఫ్ట్వేర్ అనమాట. అండ్ అలాగే బిల్డ్ గుడ్ ర్యాపోర్ట్ విత్ ది ఇన్సూరెన్స్ క్యారియర్ రిప్రజెంటేటివ్ ఫోకసెస్ ఇంప్రూవింగ్ ఆన్ ది కలెక్షన్ పర్సంటేజ్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ వర్క్ కంపెనీ వాళ్ళు నేర్పిస్తారనమాట. నేర్పించి మిమ్మల్ని జాబ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే గుడ్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మంచిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఇంటర్ అయినా పర్లేదు. సో జాబ్ అయితే 100% జాబ్ అయితే వస్తుందన్నమాట. మీకు మంచిగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటే మీరు తప్పకుండా ఈ యొక్క జాబ్కి అప్లై అయితే చేసుకోండి. ఎబిలిటీ టు వర్క్ నైట్ షిఫ్ట్స్. సో మీరు నైట్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి ఎబిలిటీ ఉండాలి. గుడ్ కీబోర్డ్ స్కిల్స్ అండ్ అలాగే వెల్ వర్స్డ్ విత్ MS ఆఫీస్. నెక్స్ట్ వచ్చేసి మీకు గుడ్ కీవర్డ్ స్కిల్స్ ఉండాలి అండ్ MS ఆఫీస్ మీద అండ్ అలాగే MS ఆఫీస్లో. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ బిల్లింగ్, ఏఆర్ అండ్ క్లైమ్ మెడికేషన్ అడ్జుడికేషన్ ఎక్స్పీరియన్స్ విల్ బీ అండ్ యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ది లొకేషన్ విల్ బీ హైదరాబాద్ అనమాట. వర్కింగ్ డేస్ వచ్చి 5 days అయితే వర్క్ ఉంటుంది. అండ్ అలాగే సాటర్డే సండే ఫిక్స్డ్ వీక్ ఆఫ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ కనుక చూసుకున్నట్టు 2.4 lakh per annum శాలరీ ప్రొవైడ్ చేస్తారు. డాక్యుమెంట్ రిక్వైర్డ్స్ వచ్చేసి ఎనీ గవర్నమెంట్ ఐడి, ఆధార్, పాన్, ఓటర్ ఐడి అనమాట. మీరు వచ్చేసి ఈ యొక్క ఇంటర్వ్యూకు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఆధార్ కార్డ్ లేకపోతే పాన్, ఓటర్ ఐడి అనమాట. సో ఏదో ఒకటి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఎనీ 10+2 ఎనీ గ్రాడ్యుయేట్ పీజీ అనమాట. సో ఇక్కడ ఇంటర్, డిగ్రీ, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. కంపెనీ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు ESI, PF, ఇన్సూరెన్స్ సో ఇవన్నీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ నంబర్ ప్రొవైడ్ చేస్తారు, HR నంబరు. సో నేను లేదని చెప్పాను, ఇక్కడ కింద అయితే మెన్షన్ చేశారనమాట. మీకు ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క HR నెంబర్కి నవదీప్ అని నంబర్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి లేకపోతే సో ఈ యొక్క నెంబర్ని అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట ఎనీ డౌట్స్ ఉన్నా సరే. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. 12th డిగ్రీ, PG
చేసిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మీకు నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది. దాని మీద మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీకు లేని వాళ్ళు అప్డేట్ చేసుకోండి. ఉన్నవాళ్ళు ఇక్కడ రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని బ్లూ కలర్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు 1 or 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఫ్రెషరా అని ఇలా 1 or 2 క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో దానికి ఆన్సర్ చేసిన వెంటనే మీ యొక్క అప్లికేషన్ అనేది డైరెక్ట్గా వాళ్ళకు సెండ్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.